బాంబేలో ఎట్లా అంటే మనము వాళ్ళు ఫస్ట్ ఒక ఎన్డీఏ ఫామ్ ఇస్తారు మనకు క్యారెక్టర్ ఫైనలైజ్ అయిన తర్వాత. ఓకే. ఇక్కడ ఇంకో విషయం ఇంపార్టెంట్ ఏంటంటే ఆడిషన్స్ పెడతారు క్యారెక్టర్. అవును. ప్రతి ఒక్క క్యారెక్టర్కి ఆల్ ఇండియా సెల్ఫ్ ఆడిషన్. బాంబేలో ఉంటే వాళ్ళు ఆ క్యారెక్టర్లో తగ్గేటట్టు ఎవరైతే ఆర్టిస్టులు ఉన్నారో వాళ్ళని పిలిపించి ఆడిషన్ చేసి, నాకు హిందీ జెర్సీలో కానీ ఈ సినిమాలో కానీ ఆడిషన్ లేకుండా క్యారెక్టర్ వచ్చింది. ఎందుకంటే డైరెక్టర్కి నేను కావాలి ఆ సినిమాలో. నెసెసిటీ. ఏమి చూసి వాళ్ళు ఒప్పుకున్నారో తెలియదు కానీ వాళ్ళే మాట్లాడి ఈ సినిమాలో మాకు మీరు కావాలి, మరి ఎలా ఫార్వర్డ్ వెళ్దామంటే అది అయిపోయింది అదే. సో వాళ్ళు అక్కడ ఫస్ట్ మనకు ఎన్డీఏ అని ఒకటి పంపిస్తారు. ఎన్డీఏ అంటే నాన్ డిస్క్లోజర్ అగ్రిమెంట్. అంటే ఈ సినిమా గురించి మీరు ఎవరితో మాట్లాడకూడదు, డిస్కస్ చేయొద్దు, కంటెంట్ గురించి చెప్పొద్దు. అప్పుడు మళ్ళీ నెక్స్ట్ స్టేజ్ ఆర్టిస్ట్ అగ్రిమెంట్ అని వస్తుంది. ఆ అగ్రిమెంట్ లో మీకు నంబర్ ఆఫ్ డేట్స్ తో పాటు దగ్గర డేట్స్ తో పాటు మనకు అన్ని వస్తాయి. అందులో అమౌంట్ సెక్షన్ పెద్ద అమౌంట్, అవి టర్మ్స్ కండిషన్స్ అన్నీ ఉంటాయి. ఇప్పుడు వాళ్ళు ఆల్మోస్ట్ 2 months బ్యాక్ డేట్స్ బ్లాక్ చేసుకున్నారు. ఇక్కడ డేట్స్ ఏం ఫైనలైజ్ అవ్వలేదు, ఎందుకంటే అంతమంది ఆర్టిస్టులు కాబట్టి అందరు డేట్స్ రావాలి. ఆ సీన్ చాలా ఇంపార్టెంట్, అందులో ఇవాళ అందరు ఉంటేనే ఆ సీన్ చేయగలుగుతాము. కాకపోతే కొంతమంది ఆర్టిస్టులు డేట్స్ దొరకలేదేమో. సో నేను ఫస్ట్ వీళ్ళకి పంపించేసాను ఆల్రెడీ. సరే ఈ డేట్స్లో నేను అవైలబుల్ లేను, మీరు ఎలా ప్లాన్ చేస్తారో చేయండి, నాకు చెప్పండి అడ్వాన్స్లో అంటే ఓకే అని చెప్పారు. సడన్గా అక్కడ టికెట్ బుక్ అయిపోయింది, అక్కడ కాంట్రాక్ట్ సైన్ అయిపోయింది, అడ్వాన్స్ వచ్చేసింది, టికెట్ బుక్ అయిపోయింది అండ్ బయలుదేరాలి. అక్కడ నుంచి ఫోన్ చేసి మీరు ఉండాలి సార్, మీరు లేకపోతే చాలా కష్టం ఈ సీన్ చేయడం, ఎందుకంటే ఆర్చ్ అలా బిల్డ్ చేసాము, క్యారెక్టర్ ఒక డిఫరెంట్ వేలో రివీల్ అవుతుంది అందులో అంటే. సార్ సారీ, క్షమించాలి, నేను ఏం చేయలేను ప్రస్తుతం, ఎందుకంటే ఆల్రెడీ ఐ హ్యావ్ ఇన్ఫార్మ్ దట్ ఐఎమ్ నాట్ అవైలబుల్. నేను పెద్ద ఆర్టిస్ట్ ఏం కాదు, నా దగ్గర డేట్స్ లేవని చెప్పుకోవడానికి, డేట్స్ ఉంటే ఇవ్వడానికి ఏముంది, ఆల్రెడీ కమిట్మెంట్ ఇచ్చాము. కాకపోతే అక్కడ వాళ్ళు బుక్ కూడా చేసుకున్నారు, మీ దగ్గర మెసేజ్ కూడా ఉంది, మీ ప్రొడక్ట్ ముందే కో డైరెక్టర్ గారి దగ్గర మెసేజ్ కూడా పెట్టాము. కానీ సడన్ గా ఇలా చెప్పడంలో నాకు కుదరదంటే మేము వాళ్ళతో మాట్లాడతామని. అయితే వాళ్ళు చాలా డైలీ ఎవ్రీడే 3-4 days వాళ్ళు మాట్లాడుకున్నారు. ఇక్కడ మన చెర్రీ గారు, అక్కడ డైరెక్టర్ గారు కానీ, ఫస్ట్ ఏడీ కానీ వాళ్ళు అడ్లీ మాట్లాడుకొని చివరికి వాళ్ళు చెప్పారు సార్ వెరీ డిఫికల్ట్, ఎందుకంటే షూటింగ్ స్పాటే గువాహటి నుంచి ఇంకా 5-6 గంటలు బై రోడ్ వెళ్ళాలి. ఏదో డైరెక్ట్ లొకేషన్ ఉంటే 2 days పంపించేసి మళ్ళీ పిలిపించవచ్చు, కానీ అక్కడ నుంచి రావడం అంటే 1 day పోతుంది, ఇక్కడ నుంచి పోవడం 1 day, అక్కడ ఉంది 10 day షెడ్యూల్, ఒక డైరెక్ట్ షెడ్యూల్. అవును, వాళ్ళు డైరెక్ట్ అన్ని షెడ్యూల్ వాళ్ళు డేట్ తో సహా ఇస్తారు. డేట్ తో పాటు ప్రతి రోజు కూడా డే 1 లో రిపోర్టింగ్ టైం, ఎవరు క్రూ ఏ టైంకి రిపోర్ట్ కావాలి, సెటప్ ఏ టైం వరకు అయిపోవాలి, ఏ ఆర్టిస్ట్ ఏ టైంకి రిపోర్ట్ కావాలి, ఏ ఆర్టిస్ట్ ఏ టైంకి మేకప్ తో రెడీ ఉండాలి, ఏ ఆర్టిస్ట్ మేకప్ తో పాటు సెట్ కి మీద రెడీ ఉండాలి. ఇవన్నీ టైం టు టైం, మినిట్ టు మినిట్ వాళ్ళు ఆర్టిస్ట్ పంపిస్తారు, టీం మొత్తం యూనిట్ మొత్తం పంపిస్తారు. అంత పద్ధతిగా వాళ్ళు చేస్తారు. దానికి 90%, 99% కాకపోయినా 90% అయినా వాళ్ళు స్టిక్ అవుతారు దానికి. అప్పుడప్పుడు టెక్నికల్ కారణాల వల్ల వెనుక ముందు అవుతుంది, కొన్ని షార్ట్స్ బ్యాలెన్స్ ఉంటాయి, సీన్ బ్యాలెన్స్ ఉంటుంది, ఓకే దట్స్ ఆల్ రైట్. కానీ ఇంత పద్ధతిగా వాళ్ళు చేస్తారు. అయితే అది చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు మార్చుకోలేరు కదా, అక్కడ కూడా కాంబినేషన్ పెద్ద కాస్టింగ్ అది చెప్పద్దు, అవును అది చెప్పకూడదు మనం. కానీ వీళ్ళకి చెప్పాము, అఫ్ కోర్స్ ఇట్స్ 1-to-1 డిస్కషన్ కాబట్టి చెప్పాం, పబ్లిక్ లో చెప్పకూడదు, అది ఎథికల్ కదా. సో దానివల్ల ఆ క్యారెక్టర్ ఒక ఇంపార్టెంట్ స్టేజ్ మీదకి వచ్చి సినిమాలో కట్ అయిపోయింది. అంటే బాబీ గారు ఇస్ వెరీ ఇంటెలిజెంట్ డైరెక్టర్, wrote it in such a way that it automatically went to a person who could have already done it. ఆ యాక్టివిటీ అయితే ఏముందో, మై బ్యాడ్ లక్, ఐ లాస్ట్ అ గుడ్ ఆపర్చునిటీ, ఇట్ వాజ్ అ వెరీ గుడ్ రోల్. చిరంజీవి గారు కూడా చెప్పారు, ఇట్స్ అ బ్రీఫ్ రోల్ బట్ ఇట్స్ అ వెరీ స్ట్రాంగ్ రోల్, ఐఎమ్ గ్లాడ్ దట్ యుర్ డూయింగ్ ఇట్ అని కూడా చెప్పారు. సో అప్పుడు కూడా ఇంకా కాన్ఫిడెన్స్ వచ్చింది, నిజంగా మంచి క్యారెక్టర్ మనం వేయించుకున్నాము, యాక్సెప్ట్ చేసుకున్నామని. సో అన్ని మన చేతుల్లో ఉండవు, ఆయన ఎట్లా నడిపిస్తే మనం నడవాలి కానీ ఇంకా దాని గురించి బాధపడాల్సిన అవసరం లేదు. ఇట్ హ్యాడ్ టు హ్యాపెన్, ఇట్ హ్యాపెన్, యూ హ్యావ్ టు టేక్ ఇట్ ఇన్ యువర్ స్ట్రైడ్, ఇంకేం చేయలేము. సో బట్ ఇట్ వాస్ ఎ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ బాబీ గారు. వెరీ కూల్ పర్సన్, వెరీ అండర్స్టాండింగ్, వెరీ నైస్ వే ఆఫ్ ఎక్స్ప్లెయినింగ్ ఆల్సో. పెద్ద నేను డైరెక్టర్ లెక్క మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాదు, బాగా స్మూత్గా వచ్చి ఇలా కాదండి ఇలా చేస్తే లైక్ దట్.
So each director has his own way, and every director I worked with, I enjoyed working with every director. So each one and different personalities ఉంటాయి. వాళ్ళ డైరెక్టర్సే, కాకపోతే వాళ్ళు డీల్ చేసే విధానము ఎలా ఉంటుందో, ఇట్ ఈస్ మోర్ లైక్ మ్యాన్ మేనేజ్మెంట్. టెక్నికల్ గా మీకు ఎంత ఎక్సలెన్స్ ఉందో, మీరు ఎంత బాగా స్క్రిప్ట్ రాశారో, మీరు ఎంత మంచి హిట్స్ ఇచ్చారో అన్ని అవసరం పక్కన పెడితే, డే టు డే ప్రతి ఒక్క ఆర్టిస్ట్ మీరు ఎలా డీల్ చేయాలి అనేది అక్కడ నేర్చుకోవడం. అంటే మనకు యాజ్ అన్ ఆర్టిస్ట్, ఫర్ మీ యాజ్ ఎ థియేటర్ డైరెక్టర్, యాజ్ ఎ థియేటర్ పర్సన్ కూడా కెమెరా ముందు యాక్టింగ్ చేసే కంటే ఎక్కువ అక్కడ వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారు, హౌ దే ఆర్ డీలింగ్ విత్ యాక్టర్స్ అనేది ఒక గొప్ప లెసన్ నాకు కూడా. ప్రతి ఒక్క సెటిల్, ప్రతి ఒక్క రోజు, ప్రతి ఒక్క షాట్కి సో ఎక్స్ప్లెయిన్ చేసే విధానం మనం నేర్చుకోవచ్చు అని చెప్తున్నాను. అది సో ఆర్టిస్ట్ అంటే, నేను సినిమా షూటింగ్ వెళ్తున్నాను, కెమెరా వచ్చింది, మేకప్ వేసుకొని షార్ట్ రెడీ అని చెప్పడం కాదు, ఉట్టి అదే కాదు, అక్కడ సరౌండింగ్స్ నుంచి నేర్చుకోవడం కూడా ఒక పెద్ద బ్లెస్సింగ్ అంటున్నాను నేను. ఆరా కూడా ఉండాలి. ఆ చేంజెస్ బాలీవుడ్ కి అండ్ మాకు టెక్నికల్ గా ఇప్పుడు అందరు కూడా బిల్డ్ అవుతున్నారు. మన తెలుగు సినిమాలు కూడా మంచి మంచి. ఐ థింక్ సార్ మీరు నార్త్ నుంచి వచ్చిన పోలీస్ ఆఫీసర్ ఎక్కువ, నార్త్ నుంచి వచ్చిన డీజీపీ కావచ్చు, లేకపోతే కమిషనర్స్ కావచ్చు, లేకపోతే ఆ పోలీస్ క్యారెక్టర్స్ ఎక్కువ చేయడం వల్ల ఇంట్లో అలా బ్రాండింగ్ అయిపోయింది. ఇప్పుడు అది నా ముఖం చూసో కానీ, పర్సనాలిటీ చూసో కానీ, ఏమి చూసో కానీ, అది అలా బ్రాండింగ్ అయిపోయింది. కాకపోతే నేను పోలీస్ క్యారెక్టర్స్ చేసిన ఐ థింక్ జస్ట్ అబౌట్ 5 or 6, బట్ అదర్వైజ్ ఐ హావ్ డన్ ఫిల్మ్స్ లైక్ దొరసాని, జాంబీ రెడ్డి, ఎవరు, ఆకాశవాణి, నాంది. అందులో నేను దీంట్లో పోలీస్ ఆఫీసర్ లేను కదా, నేను పోలీస్ ఆఫీసర్ లేను. బ్రాండింగ్ అయిపోతుంది పోలీస్ ఆఫీసర్ అంటే. మేబీ ఇట్ ఈస్ దట్ యూనిఫామ్ దట్ గివ్స్ అన్ ఇంపాక్ట్. ఆ క్యారెక్టర్ లో ప్రొజెక్షన్ ఎలా ఉంటుందో అది ఇంపాక్ట్ ఇస్తుందో తెలియదు కానీ దట్ ఈస్ హౌ ఇట్ హెస్ బికమ్. సో ఐ హావ్ స్టాప్ ప్లేయింగ్ పోలీస్ క్యారెక్టర్స్. ఇప్పుడు వస్తే అంటే ఎక్సెప్షనల్ గా ఏదో క్యారెక్టర్ షేడ్ ఉంటేనే చేస్తాను. ఇంకో కండిషన్ ఏం పెడతానంటే, యూనిఫామ్ ఉంటే చేయను. వీలైనంత వరకు యూనిఫామ్ లేకుండా మీరు పోలీస్ ఆఫీసర్ చూపించినా ఓకే, ఎందుకంటే మనం టైప్ కాస్ట్ కాకూడదు. ఇప్పటివరకు నేను ఇంకా రిజెక్ట్ చేసిన సినిమాలో ఒక 10-15 అనుకుంటారు నేను రిజెక్ట్ చేశాను పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ వేషాలు. మన సినారియోలో, తెలుగు సినారియోలో ఒక క్యారెక్టర్ ఒక స్టిక్ ఆన్ అంటే దానికి వెళ్ళిపోతున్నారు అంతే. సో నేను అవాయిడ్ చేయడానికి ప్రయత్నిస్తాను, కానీ అప్పుడప్పుడు ఆ కథ వింటుంటే, ఆ క్యారెక్టర్ షేడ్ వింటుంటే యాక్సెప్ట్ చేయాలనిపిస్తుంది. దాంట్లో తప్పేం లేదు, సో తీసుకుంటాను. ఇప్పుడు కిరణ్ అబ్బవరం సినిమాలో కూడా పోలీస్ ఐఎమ్ ప్లేయింగ్ డీజీపీ, అది కూడా వెరీ డిఫరెంట్ షేడ్. సో వెరీ డిఫరెంట్ షేడ్. ఇందులో చేసిన డీసీపీ క్యారెక్టర్ ఎంత ఉందో అంత ఉందో, కానీ అందులో కూడా చాలా డిఫరెంట్ షేడ్. అది యాక్సెప్ట్ చేయడానికి కారణం ఇది. లేదంటే ఇంకా పోలీస్ క్యారెక్టర్ వేషాలు చాలా వచ్చాయి, నేను రిజెక్ట్ కూడా చేశాను. కాన్షియస్లీ ట్రై చేసి వీలైనంత వరకు పోలీస్ క్యారెక్టర్స్ చేయకూడదని అనుకుంటున్నాను. ఎప్పుడు పరిస్థితి మన ముందు ఎలా వస్తుందో, ఎలాంటి క్యారెక్టర్ మన ముందు ఎలా వస్తుందో అనేది ఒక బ్లాంకెట్ డెసిషన్ అనేది లేదు, చేయకూడదని అనుకున్నాను.